నిన్నగాక మొన్న ఇది కంపేర్ చేస్తున్నాను ఏమనుకోకండి. నాకు భారతదేశం మీద ప్రేమ ఉంది, నాకు భారతీయుల పట్ల ప్రేమ ఉంది. కానీ మళ్ళీ అడుగుతున్నాను, నిన్నగాక మొన్న జమ్మూ కాశ్మీర్లో ఆ పనికి మాలిన ఎదవల ఉగ్రవాదులు వచ్చి అమాయకుల్ని మతం పేరు వాళ్ళ పేరు అడిగి చంపేసిన దరిద్రం వార్త మనం విన్నాం. మూర్ఖులు వచ్చి అమాయకుల్ని చంపేస్తారు. వెంటనే స్పందించారు, లేచి అక్కడ దాళ్ళు ఎలా చేస్తున్నారు చూస్తున్నారు. ఇంత బాగా వెంటనే చర్యలు తీసుకున్నారే. మణిపూర్లో అంతమంది క్రైస్తవులు చనిపోతే అడుగుతున్నారు, కనీసం పేరు పార్లమెంట్ లో అధికారికంగా మాట్లాడిన ప్రజెంట్ అధికారిని ఒకరిని చూపించండి. బాధాకరమైన విషయం చెప్పిన, ముస్లింస్ కి ఏమన్నా జరిగితే మాట్లాడే ఎంపీ పార్లమెంట్ లో ఉన్నాడు మీ దగ్గర నుండి. హైందవులకి ఏదైనా జరిగితే మాట్లాడే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. కానీ క్రైస్తవులకి ఏదైనా జరిగితే మాట్లాడే ఒక్క వాయిస్ చూపించండి. ఒక్క వాయిస్ ఉండదు, ఉండెవరు. మరి ఈ సమాజం ఎప్పుడు ఒకవైపు నిలబడితే క్రైస్తవ్యం ఒకవైపు నిలబడదు. ఎందుకు తెలుసా? మన రాజుని మనం నమ్ముకున్నాం గనక మనం తల దించితే మన రాజుకు దించాలి. వాడేం చేస్తాడు? నువ్వు ఎలా దించవో చెప్పండి, నేను చూస్తాను.